ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ బుద్ధిర్బలమయసోధైర్యం నిర్భయత్వ అరోగతాం అజాజ్యం వా కుటత్వం జన్మస్మరణాత్ భవేత్. భగవద్బంధువులారా, ఈరోజు సుందరకాండలో 15వ సర్గం సంధానం. అయ్యో సీతమ్మ ఇలా ఉందా, ఇంతే సీతేనా? లతలు, వృక్షాలు, పూలు, కోకిలలు, దివ్యగంధాలు, ఋతునియమం లేక పండే పండ్లు కల ఆ అశోకవనం కుబేరుని చైత్రరథమని పెరుగల ఉద్యానవనమా? దగ్గరగా కైలాసం ఒక ప్రాసాదం పగడపు మెట్లు 1000 స్తంభాలు కలిగి కనపడింది. పరిశీలన చూస్తే ఆ ప్రాసాదంలో ఒక ఆమె ఉన్నది. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను కుక్కల చిక్కుపడ్డ లేడి పిల్లల జాలి గొలుపుతో చూస్తుంది. బరువైన నిట్టూర్పులు మాటిమాటికి విడుస్తోంది. ఏ అలంకారాలు లేక మాసిన చీర కట్టి పైన నలిగిన పసుపచ్చ చీరని ఉత్తరీయంగా ధరించిన శుక్లపక్ష పౌర్జమి చంద్రుల మనోహరమైన ముఖకాంతితో ఉంది. ముఖం నిండా కన్నీరు ఉండి ఉపవాసాల చేత చిక్కిన శరీరంతో అపహరింపబడ్డాననే సిగ్గుతో అంగారక గ్రహం చేత పీడింపబడ్డ రోహిణీ నక్షత్రంలా ఉంది. నల్లని తాచుపాము వంటి జడ పిరుదుల వరకు వేలాడుతూ ఉంది. తర్కయామాస సీతేతి కారణైరూపపాదిభిః. ఈమె సీత అనే అనేక కారణాలతో భావింపసాగాడు. నిండు చంద్రుని ముఖం ఉన్న అలంకారాలు లేవు. తామర రేకుల నేత్రాలున్న కన్నీళ్లే తప్ప ఆనందం లేదు. నల్లని తల వెంట్రుకలు బొత్తుగా ఉన్న తగిన సంస్కారం లేదు కురులకి. ఎందరో చుట్టూ ఉన్న నిస్సహాయురాలుగా నిట్టూర్పులు విడుస్తుంది. అంటే ఈమె సీత. ఏ ఆభరణాలు అని రాముడు చెప్పాడో ఆ ఆభరణాలన్నీ చెట్టు కొమ్మలకు కనిపిస్తున్నాయి. ఆనాడు కట్టు పొడవైచిన మూటలో నగలు ఇక్కడ లేవు. కానీ ఆ నగలు ఈమె ధరించిన ఆనవాళ్ళు శరీరం మీద ఉన్నాయి. అవే మూట కట్టడానికి వాడిన వస్తువు ఈ చీరలో భాగమే. చాలా కాలంలో కట్టినందువల్ల మాసి నలిగి ఉంది. అయ్యో సీత ఎలా ఉందో, తగిన ఐశ్వర్యంలా, విజ్ఞానం వల్ల ఆగి ఫలితంలా, కలుషితమైన బుద్ధిలా, అపవాసే చెడిపోయిన కీర్తిలా, నిత్య మననం లేక మర్చిపోయిన విద్య, సరైన విద్యా సంస్కారం లేక ఒకదాని మరొక అర్థం తోచిన వాకులా కనిపించింది. స్త్రీ ప్రాణే స్థితి కారుణ్యాం ఆశ్రుతే త్యాన్వసంస్యత పత్నే నష్టే ఇది శోకేన ప్రియేతి మదనేన చ. రాముడు ఈ విషయంలో 4 కారణాల వల్ల అదుపుపడుతున్నాడు. 1. జాతి చేత తాను క్షత్రియుడు కాబట్టి స్త్రీని రక్షించవలసిన ఉన్నా లేకపోయాడని. 2. ఆ స్త్రీ కూడా తన భార్య అయితే ఆమెను రక్షించుకోలేకపోయాడని రెండో అర్థం. 3. నమ్మి వచ్చిన భార్య తన శరీరంలో అర్ధభాగమైతే తన దేహాన్ని రక్షించుకోలేకపోయాడని. 4. లక్ష్మణుల సంపూర్ణ భార్య వియోగం లేకున్నా భార్య ఉండి ఇంపుగా మాట్లాడటానికి కూడా నచ్చుకోలేకపోయాడని. దుష్కరం కురుతే రామో హీన యజనయా ప్రభు ధారయతాత్మనో దేహం నశోకే నావసీదతి. దుష్కరం కృతవాన్ రామః యయిమాత్మాకాశినం సీతాం వివాహ వినామా సీతాం వినా మహాభాగు ముమూర్తిమపి జీవతి. 53, 54. ఈ ఇద్దరి మనసులు ఒకరి ఒకరిది ఉండటం బట్టి బ్రతకటం గురించి. అయినా వశిష్ఠ శిష్యుడు ఒక స్త్రీ కోసం ఎందుకు అవుతున్నాడంటే సామాన్యురాలు కాదు, శోకంలో కుంగవలసి ఉన్న కఠినుడు కాబట్టి దుష్కరమైన పని చేస్తూ బతికున్నాడు రాముడు. ఇలాంటి ప్రాతిపత్యమును ఈమెను దూరం చేసుకుని బతుకున్నాడంటే చాలా దుష్కరం కదా. హనుమకు రామునిపై కంటే సీత మీద ఎక్కువ ప్రీతి కలిగింది. ఇలాంటి సీతమ్మతో వియోగం పొందిన రాముడు అంతకు తగినట్లుగా కనిపించడం లేదే. పరిపాలకుడు కఠినుడు అవుతాడు కాబట్టి బతికున్నాడు. పోనీ సీతమ్మ ఇంత గొప్పదైతే ఆమె ఎలా జీవించింది? సీత దేహము ప్రాణాలు రాముని సొత్తు. అవి పోదల్చిన పోనీక రక్షించవలసిన బాధ్యత ఆమెను కదా. కానీ రాముడు స్వతంత్రుడు. ఆయన దేహ ప్రాణాలను విడవగల అధికారం ఉండి బిగబట్టాడు కాబట్టి దుష్కరమైన పని చేస్తున్నాడు రాముడు. అయినా రామునికి నిజమైన ప్రేమ ఉంటే అరణ్యాలకి వస్తానని భార్యను వద్దంటాడు. ఆమె ఏమైనా సరే విడవలేక వస్తానంది కాబట్టి ఆమె ముందు ఇతడు ప్రేమ తక్కువ వాడే. అయోధ్య విడిచి వచ్చేటప్పుడు కనిపించినంతైనా దుఃఖం
సీత ఎలా ఉందని భావించినప్పుడు ముఖంలో కనిపించేదేమి? సీత లేక నేనుండను అన్నవాడు ఎలా ఉన్నాడు? విడవలేక ఆమె వెంట వచ్చింది. ఆమె అపహరింపబడిన ఈయన ఉన్నాడు. ఎలాగైనా ఆలోచిస్తే సీత గొప్పదనిపిస్తుంది. అలాంటి సీతను విడిచి ఉండగలుగుతున్నందుకు రాముడును గొప్పవాడు. ఎవరు చేయలేని సముద్రలంఘన నేను చేశాననుకున్నాను, కానీ సీత కంటే అంతకు మించి రాముని కంటే నాది గొప్ప కానే కాదని భావించాడు. మంగళం కౌసలేంద్ర మహనీయములాంబే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధేనుభేద్రం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శుభాయ మంగళం మంగళం యాదాద్రీసాయ నరసింహాయ మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.